ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. ఇప్పుడు వరకు ఓపికగా విన్నందుకు ముఖ్యంగా వందనాలు. 6వ మాటకు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనము. యేసు చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించు. ఇక్కడ చూసుకున్నట్టయితే సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు దేవుడు. ముందు వచనాల్లో మనం ఎన్నో నేర్చుకున్నాము. ఇక్కడ సమాప్తం గురించి తెలుసుకుందామండి. ఏమి సమాప్తమైంది దాని గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాము. ఫస్ట్గా తండ్రి చిత్తాన్ని సంపూర్తి చేశాడు. వాక్యాన్ని చూసుకున్నట్టయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకు ఆయన పని తుదముట్టించుటకు నాకు ఆహారమై ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని చెప్తున్నాడండి. దేవుని లోకానికి వచ్చినది దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు. కాబట్టి ఆయన వచ్చిన చిత్తం నెరవేర్బడింది కదండి. ఆయన ప్రతి ఒక్క క్రియని దేవుడు తన తండ్రి చెప్పినట్టు ఈ లోకంలో నెరవేర్చాడు. కాబట్టి తన శ్రమలలో దేవుని శిలువ పైన సమాప్తమైనదని చెప్పాడు. అంటే మన ఇంగ్లీష్ బైబిల్లో చూసుకుంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఉంది. ఐఎమ్ ఫినిష్డ్ అని లేదు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే అది పూర్తి అయ్యింది. అంటే ఇప్పుడు మనం చివరి దినాల్లో ఉన్నప్పుడు ఏమంటామంటే నా పని అయిపోయింది, నేను చనిపోతున్నాను, ఇంకా ఇప్పుడుతో నేను సమాప్తం అయ్యానని చెప్పి అందరం అనుకుంటాం. కానీ దేవుడు నేను చనిపోతున్నాను అని అనలేదు. నేను వచ్చిన కార్యము పూర్తి అయ్యిందని దేవుడు శిలువ పైన చెప్తున్నాడు. అంటే ఆయన ఏ కార్యాలు చేయడానికి లోకానికి వచ్చాడండి? గుడ్డివారికి చూపు కలగజేయడానికి, పాపులను రక్షించడానికి, అలానే కుంటివారికి కాళ్ళను కలగజేయడానికి లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన ప్రతి ఒక్క క్రియని ఆయన నెరవేర్చాడు. తండ్రి ఆజ్ఞను ఎక్కడ తప్పుకోకుండా దేవుని ఆజ్ఞకి లోబడి తను ప్రతి ఒక్క దాన్ని నెరవేర్చాడు. అలానే రెండవదిగా చూసుకుంటే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేశాడు. ధర్మశాస్త్రంలో ఏం రాసి ఉందో ఆ ప్రతి ఒక్కటి దేవుడు సంపూర్ణం చేశాడు. అది ఏంటనగా రోమా పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమును సమాప్తి అయి ఉన్నాడు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. మనలో విశ్వాసం ఉన్న ప్రతి వానికి నీతి కలగాలంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి. మనం ఇప్పుడు దేవుని నమ్ముతున్నామంటే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు కాబట్టి దేవుని నమ్ముతున్నాము. ధర్మశాస్త్రంలోనికి జరగకపోతే మనం దేవుని నమ్ముతామండి? లేదు. దేవుడు శిలువ పైన పలికిన ప్రతి ఒక్క మాటని మనం నమ్ముతున్నాం కాబట్టి ఇప్పుడు దేవునిలో బలపడుతున్నామండి. కానీ కొంతమందిలో దేవుళ్ళు ఇంకా విశ్వాసం సంపూర్ణంగా లేదు. ఆయన మన కోసం ఇన్ని త్యాగం చేసి ఆయన మరణాన్ని పొందాడు. కానీ మనం మాత్రము దేవునిలో చిన్న పరిచర్య చేయడానికి కూడా ముందుకు వచ్చే వాళ్ళుగా లేమండి. కానీ దేవుడు తన కుమార్తె ఈ లోకానికి సమర్పించాడు. మనం అలా ఉన్నామా? మనం చిన్న కుర్చీ తీసి వేయాలన్న సంఘంలో ఎంత ఆలోచిస్తామండి. కానీ మన సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ పరిచర్యకు ముందు ఉన్నారు. కానీ కొంతమంది వెనకడుగు వేస్తున్నారు. కాకుండా మనం దేవుని 40 దినాలు ఎన్నో వాక్యాలు నేర్చుకున్నాం. అవన్నీ క్రియల్లో పెట్టి దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. కుమారుడు అయితే తండ్రి ఎలా చెప్పాడో అలా పరిచర్య చేశాడు. అలానే మనం కూడా పరిచర్య చేసేవాడిగా ఉండాలని చెప్పి దేవుడు ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని సంపూర్ణం చేశాడండి. అలాగే మూడవదిగా చూసుకుంటే విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాడు. విమోచన కార్యము ఎందులో ఉండగా ఎఫెసీయులకు 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని కృప మహా ఐశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా ఆయన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని కృప ఐశ్వర్యం బట్టే మనకి విమోచన కలిగిందండి. దేవుడు కానీ మరణించకపోతే మనకి విమోచన ఉంటుందా? మన పాపాల నుంచి విడుదల కలుగుతుందండి? అసలు కలగదు. దేవుడు మన పాపాలను క్షమించాడు కాబట్టే, మన పాపాల కోసం ఆయన శిలువలో మరణించాడు కాబట్టే తండ్రి యొక్క మనకి విమోచన కలిగింది. అది మనం గుర్తుపెట్టుకుని దేవుని ప్రతి దినము దేవుని అడుగుజాడలో నడిచేవారుగా ఉండాలండి. అలాగే 4వది చూసుకుంటే పాప దోషాలను సంపూర్తి చేశాడు. మన పాప దోషాలను దేవుడు సంపూర్తి చేశాడండి. తప్పకుండా దేవుడు సంపూర్తి చేశాడు కాబట్టి ఆయన శిలువలో మరణం పొందాడు. ఒకవేళ సంపూర్తి చేయకపోతే ఇంకా దేవుడు మరణం పొంది ఉండకపోవచ్చు. అది చూసుకున్నట్టయితే 1 పేతురు 3వ అధ్యాయం 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము కనిపెట్టుచున్నప్పుడు 3:19 ఆత్మ విషయంలో ప్రతి
బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి క్షమపడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడేను. దేవుడు ఇప్పటికీ ఆత్మ విషయంలో బ్రతికి ఉన్నాడు కానీ మన పాపాల కోసం శ్రమపడి ఒక్కసారిగానే తన మరణాన్ని వదిలిపెట్టాడండి. ఆయన ఆత్మలో బతుకున్నప్పుడు సజీవంగా బ్రతికి ఉండలేడంటే ఖచ్చితంగా ఉండగలడు. కానీ ఆయన బ్రతికి ఉన్నాడంటే మన పాపాలను క్షమించే దేవుడు ఎక్కడా లేడండి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దేవుడు వ్యర్థమే. మన దేవుడు మన పాపాలను క్షమించి మన కోసం బలి అయ్యాడు. ఈ గుడ్ ఫ్రైడే కోసం మనం ఎన్నో 40 దినాలు ఉపవాసం ఉన్నాము, ఇవన్నీ చేసాము. 40 దినాలు ఎన్నో వాక్యాలు నేర్చుకున్నాము. కానీ 40 దినాల తర్వాత ఏదో ఆదివారం చర్చికి వచ్చామా అయిపోయిందా అనుకుంటాము. కానీ ఏదో శ్రమని మనం ప్రతిదినం గుర్తు పెట్టుకోవాలి. ప్రతిదినము మందిరానికి వచ్చి దావీదు ఏ విధంగా అయితే తెల్లవారుతాదా దేవుని సన్నిధిలో కనబడతామని ఎదురు చూశాడో ఆ విధంగా మనం కూడా ఎప్పుడెప్పుడు మందిరానికి వస్తామని ఎదురు చూసేవారుగా ఉండాలి. మన కోసం ఎలా శ్రమ పడ్డాడో మనం కూడా దేవుని పరిచర్యలు అంతకన్నా శ్రమ పడేవారుగా ఉండాలండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. 40 దినాల్లో మనం ఒక వాక్యాలు విన్నాం కదండి. ఒక అంశం అది ఎవరికైనా గుర్తుందండి? వారానికి వచ్చి ఒక అంశం. చాలా మంది ప్రార్థనకు వచ్చారు. అది మనం ఒక వారానికి ఒకటి నేర్చుకున్నాం కదండి. మొదటి వారం ఉపవాస ప్రాముఖ్యత, 2వ వారం విశ్వాసం, 4వ వారం క్షమాపణ, 3వ వారం, 4వ వారం వినయం సేవ, 5వ వారం ప్రేమ త్యాగం, 6 పశ్చాత్తాపం, 7 యేసుక్రీస్తు శ్రమలు. ఇవన్నీ మనం 40 దినాల్లో నేర్చుకున్నాం. కానీ వచ్చిన వారిలో చాలా మందికి గుర్తు లేదండి. మనం ఎందుకు వచ్చామో మందిరానికి మనకే తెలియని వారిగా ఉన్నాము. వచ్చి ప్రతి దినం విన్నామంటే అది మనకి మన మైండ్లో ఉండిపోవాలి. ఎలా దేవుడు నెమరు వేసుకోమని చెప్పాడు కదా, అలానే మనం గుర్తు పెట్టుకుంటే దేవుని సేవలో మనం ఎంతగానో బలపడతాము. ఆయన పరిచర్య చేయడానికి ముందుగా ఉంటాము. ఈ 45 దినాలు విన్న వాక్యమే గుర్తు లేదంటే ఇక ముందు విన్నది మనం గుర్తు పెట్టుకోగలుగుతామండి. ముఖ్యంగా మనం దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. ఆ ధర్మశాస్త్రం లేకుందంటే మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వమును సృష్టికి సువార్తను ప్రకటించమని ఉంది. కానీ మనం ఇక్కడ ఉన్న వారికి సువార్త ప్రకటించేవారుగా లేమండి. బైబిల్ తెచ్చుకోవడానికి సిగ్గుపడతాం. హ్యాండ్ బ్యాగ్స్ తెచ్చుకోవద్దు అనట్లేదు, కానీ బైబిల్ని దాచుకుని తెచ్చుకుంటారు. బైబిల్ని ఎంతో ధైర్యంగా తెచ్చుకుంటానే మన సువార్త ప్రకటించేవారుగా ఉంటాము. సువార్త ప్రకటించకపోతే మనం పరలోకానికి వెళ్తామండి. పరలోకానికి వెళ్ళడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉండదు. మనకు దేవుడికి పరలోకానికి వెళ్ళాలంటే మన పక్కవారికి కాదు కదండి, మన పిల్లలకి చెప్పేవారుగా మనం ఉండాలి. మనం మన పిల్లలకి చెప్తే అలా ఒక్కరికొక్కరికి అది వ్యాప్తిస్తుంది. పిల్లలకే చెప్పలేని వారుగా ఉంటే మనం సువార్తని ప్రకటించలేమండి. ఇప్పుడు చిన్న పిల్లల్ని అడిగితేనే నాకు ఆదామంటే తెలియదు, అవ్వంటే తెలియదు అనే బిడ్డల్లో మన సంఘంలో కొంతమంది ఉన్నారు. అలా ఉండకుండా మనం ఆదాం కోసం తెలియలేని బిడ్డలే ఉన్నారంటే ఇంకా మన లోకానికి ఏ సువార్త ప్రకటిస్తామండి. కాబట్టి ఇప్పటి నుంచే మన చిన్నపిల్లలకి మన సువార్త నేర్పించాలి. అలానే లోకానికి సువార్త ప్రకటిస్తేనే మన ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాము. దేవుడు అలానే సిలువ పైన ఎంత చిన్న మాట అండి, సమాప్తం అయినదని. ఆయన కోసం బాధపడకుండా మన కోసం బాధపడి చివరి 6వ మాటగా సమాప్తం అయిందని సిలువ పైన పలికాడు. అలా మన సమాప్తం అయిందని చెప్పగలుగుతామా? అలా చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చాలి. మన చివరి దినాల్లో మన సమాప్తం అయింది, దేవుడా నువ్వు ఇచ్చిన పని నేను ముగించాను, నేను ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేశాను అని చెప్పగలిగే వారిగా మనం లేవండి. అలా ఉండాలి అంటే ఇప్పటి నుంచైనా మన దేవుని వాక్యంలో బలపడి దేవుని క్రియలను మనం ఇతరులకు చూపించేవారుగా ఉంటేనే మనం దేవునికి కూడా మన తండ్రికి కూడా ఈ మాట చెప్పగలుగుతాం. యేసుక్రీస్తు అన్ని పనులు సమాప్తం చేశాడు కాబట్టే తండ్రి నా ఆత్మను అప్పగించుతున్నానని చెప్పాడు. అలా మనం చెప్పి మన ఆత్మను అప్పగించుతున్నామని చెప్పగలుగుతామా? అలా ఉండాలి అంటే ఈ దినం నుంచే మనం దేవుని బలపడి ప్రతిదినం మందిరంలో కనపడి అందరికీ వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉంటేనే మనం దేవునిలో బలపడినట్టండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.